అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ 2 రోజుల నుంచి ఆకాశం నల్లని మబ్బులతో మూసుకుపోయి కుంభవృష్టి వర్షాలు పడుతున్నాయి. అందుకని స్కూల్కి సెలవు ఇవ్వడంతో శ్యామల ఇంట్లోనే ఉండిపోయింది. ఆద్య తల్లి వెనకాల తిరుగుతూ ఆటలాడుకుంటోంది. శ్యామల ఆ ఊరి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరి 2 నెలలు అయ్యింది. తన కూతురుతో ఆ ఊరికి వచ్చి ఇక్కడ ఒక ఇంట్లో అద్దెకు దిగింది. ఆవిడ భర్త కొడుకుతో పాటు పట్టణంలో ఉంటున్నాడు. ఉద్యోగం కొత్తది కనుక, ప్రభుత్వ ఉద్యోగం కనుక, డబ్బులు అవసరం కనుక, ఒక ఏడాదిలో బదిలీ అవుతుందన్న ఆశ ఉంది కనుక, ఇన్ని కారణాలతో ఒక్కతి ఇంత దూరం వచ్చి ఉద్యోగంలో చేరింది. కూతురు ఆద్య తన స్కూలులోనే 4వ తరగతి చదువుతోంది. ఆవిడ అద్దెకు ఉంటున్న ఇంటికి కొంచెం దూరంలో ఒక గుట్ట మీద చిన్న రేకుల షెడ్డు లాంటి పాత ఇల్లు ఉంది. ఆ ఇంట్లో భార్యాభర్తతో పాటు 10 సంవత్సరాల కొడుకు సూరిబాబు, 4 సంవత్సరాల కూతురు కళ ఉంటున్నారు. తల్లి తండ్రి పొద్దున్నే పొలం పనులకు వెళ్ళిపోయాక సూరిబాబు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చెల్లెలని చూసుకుంటూ ఉన్నాడు. తెల్లవారుజాము నుంచి వర్షం తెరపి లేకుండా జల్లులుగా పడుతూనే ఉంది. శ్యామల ఉదయాన్నే పనులు పూర్తి చేసుకుని దోశలు వేసి ఆద్యకు పెట్టి తను తినేసి స్కూల్ నుంచి తెచ్చుకున్న పేపర్లు దిద్దుకుంటోంది. ఆద్య కూడా ఇంట్లోనే ఆడుకుంటూ మధ్య మధ్యలో అరుగు మీదకి వెళ్ళి వర్షం పడడం చూస్తోంది. ఆద్యకి వర్షం పడుతున్నప్పుడు ఇంటి కప్పు మీద నుంచి పడుతున్న నీటి ధారలు చూస్తూ ఆ నీటిలో చేతులు తడుపుకోవడం అంటే చాలా ఇష్టం. తనకి వానలోకి వెళ్ళి ఆడుకోవాలని ఉంటుంది, కానీ తల్లి దానికి అస్సలు ఒప్పుకోదు. మరీ పేచీ పెడితే అరుగు మీదకి వెళ్ళి వర్షం మాత్రం చూడనిస్తుంది. ఆ రోజు ఉదయాన్నే సూరిబాబు తల్లి వంట వండి తమకి క్యారియర్లు సర్దుకుని పిల్లలకి అన్నం సర్ది పెట్టేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూలీ పనులకు వెళ్ళిపోయారు. వర్షం జల్లులు చిన్నగా పడుతూ ఉండడంతో సూరిబాబు, వాడి చెల్లి ఇంటి బయట వర్షం తుంపర్లతో తడుస్తూ ఆడుకుంటున్నారు. అరుగు మీద నుంచి నాత్య వాళ్ళ ఆటలు చూసి ముచ్చట పడుతోంది. ఒక్కసారి వర్షం పెరిగిపోయింది. అన్నా చెల్లెలు ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళబోతుంటే కళ బురదలో కాలు జారి కింద పడి కెవ్వుమని అరిచింది. సూరిబాబు వెనక్కి తిరిగేసరికి కళ జారుడు బల్ల మీద జారినట్టు గొట్ట మించి కిందకి జారిపోతోంది. మొదట కళ భయపడ్డా అలా నీళ్ల మించి జారడం దానికి చాలా సరదాగా అనిపించింది. పక్కన పారుతున్న నీళ్లని అరిచేతులతో తపతబా కొడుతూ కేరింతలు కొడుతోంది. కళ జారిపడ్డం చూసిన ఆద్య కూడా నిల్చున్న చోటు నుంచి చప్పట్లు కొట్టి కళని ప్రోత్సహిస్తోంది. బురదలో జారిపడడంతో కళ బట్టలు బురద పట్టేసి వర్షం నీటి రంగులోకి మారిపోయాయి. కళ జారడం ఆగిపోయాక పైనుంచి వస్తున్న వాన నీరు కళ అడ్డుపడడంతో ఆమె చుట్టూ మడుగు కట్టేసింది. సూరిబాబు పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లెలు చేతులు పట్టుకుని పైకి లేవదీసి దెబ్బలు తగల్లేదు కదా అని సముదాయిస్తున్నాడు. కళ మాత్రం చాలా సంతోషంగా అన్న చేతులు విడిపించుకుని కిందకి జారిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటే సూరిబాబు దాన్ని బలవంతంగా ఎత్తుకుని ఇంటి దగ్గరికి తీసుకుపోయి అక్కడ ఉన్న రాతి బండ మీద నిల్చోబెట్టాడు. పైనుంచి పడుతున్న వర్షపు చినుకులు వంటి మీద ఉన్న బురద నీటిని కడిగేస్తూ ఉంటే సూరిబాబు అక్కడ గోళంలో ఉన్న నీటిని చెంబుతో తీసి చెల్లెలు నెత్తి మీద పోసేశాడు. ఆ చలికి అది కుయ్యో ముర్రోమని అరుస్తూ ఉంటే వినిపించుకోకుండా దాని ఒంటి మీద బురదని వదిలించి ఇంట్లోకి తీసుకుపోయాడు. వాళ్ళ ఇంటి కప్పు మీద నుంచి రేకులు చిల్లులు పడి ఉండడంతో ఇంట్లోకి వర్షపు నీరు కారిపోతున్నాయి. ఇంట్లో కారుతున్న వర్షం నీళ్ళ నుంచి తప్పించుకోవడానికి అన్నా చెల్లెలు అటు ఇటు తిరుగుతూ పొడి బట్టలు కట్టుకున్నారు. సూరిబాబు ఇంటి కప్పుకి ఒక చీర అడ్డంగా కట్టి వర్షం నీళ్లు కింద పడకుండా చేసి చెల్లిని దాని కింద కూర్చోబెట్టాడు. కొంతసేపటికి ఆ చీర కూడా తడిసిపోయి అందులో నుంచి కూడా వర్షం నీరు కారిపోతూ ఉండడంతో మళ్ళా ఇద్దరూ తడిచిపోతూనే ఉన్నారు. అరుగు మీద కూర్చున్న ఆద్య వర్షపు చినుకులు తన మీద పడి బట్టలు తడుస్తున్నా కదలడం లేదు. వీళ్ళ అరుగు మీద కూర్చుంటే సూరిబాబు, వాడి చెల్లెలు ఆడే ఆటలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళలాగా తనకి కూడా తడవాలని ఉంది, కానీ తల్లికి భయపడి కాలు కింద పెట్టడం లేదు. ఆద్య అరుగు మీద చాలాసేపటి నుంచి కదలకుండా కూర్చుని నవ్వుకోవడం చూసిన శ్యామల కాగితాలు పక్కన పెట్టి అరుగు మీదకి వెళ్ళింది. ముసురు పట్టిన మూలంగా వాతావరణం చల్లగా అయిపోవడంతో కొంగు బిగించి కట్టుకుని ఆద్య పక్కన కూర్చుని వర్షపు తుంపర్లను ఆస్వాదిస్తోంది. అప్పుడే మేఘాలు తగ్గడంతో కొద్దిపాటి సూర్యకిరణాలు గుట్ట మీద నుంచి కారుతున్న నీటి ప్రవాహాల మీద పడి తళుక్కుమని మెరుపులు వెదజల్లుతున్నాయి. పక్షులు నీళ్లతో తడిసిన రెక్కలు విదిలించుకుంటూ ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎగురుతున్నాయి. చూడడానికి ఆ దృశ్యం ఎంతో బాగుంది. శ్యామలు కూడా ఆద్యలాగే సూరిబాబు, వాడి చెల్లెల ఇంట్లో కారుతున్న వర్షం నీళ్ళలో తడవకుండా ఉండడానికి పడుతున్న పాటలు చూస్తోంది. ఆ పాప వేసుకున్న బట్టలు తడిచిపోయి చలికి గజగజ ఉనికిపోతోంది. వాళ్ళు అలా వర్షం మూలంగా ఇబ్బంది పడడం చూసి శ్యామల చాలా బాధపడింది. వాళ్ళకి ఏమి సాయం చేయాలా అనుకుంటున్న శ్యామలకి వీళ్ళ ఇంటి పక్కన గోడకి ఆనుకుని ఉన్న పాత రేకులు గుర్తుకు వచ్చాయి. వెంటనే పక్కవాటాలో ఉన్న ఇంటి యజమానురాలు దగ్గరికి వెళ్ళి ఆ పాత రేకుల గురించి అడిగింది. ఈ ఇల్లు కట్టక ముందర పాత ఇంటి కప్పుని రేకులతో కప్పేశారట. వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేస్తూ డబ్బులు పంపిస్తే ఆ ఇల్లు తీసేసి కొత్తగా డాబా కట్టుకున్నారట. పాత ఇంటి తాలూకు రేకులని పాడేయలేక అలా గోడకి పెట్టి ఉంచారట. అవి కాళ్ళకి అడ్డం వస్తున్నాయని ఆవిడ కూడా బాధపడింది. వాటిని ఎవరికైనా అవసరం పడితే ఇవ్వొచ్చా అని శ్యామల ఆవిడని అడిగింది.
దానికేమమ్మా, వాటికి ఎలాగన్నా బయటపడేయాలనుకుంటున్నాము, పారేయలేక ఉంచాము అంతే. ఎవరికైనా పనికి వస్తాయంటే ఇచ్చేయి అని పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. అప్పుడే వర్షం తెరిపి పడింది. శ్యామల సూరిబాబుని కేకేసింది. సూరిబాబు ఆ బురద నేల మీదే చెల్లెలను జాగ్రత్తగా నడిపించుకుంటూ వీళ్ళ ఇంటికి వచ్చాడు. శ్యామల సూరిబాబుకి ఆ రేకులు చూపించి, వీటిని పట్టుకు వెళ్ళి మీ ఇంటి పైన కప్పుకుంటే వర్షం పడదు, మీ నాన్న వచ్చాక పట్టుకెళ్ళండి అని చెప్పింది. మేడం, మా చెల్లెలను ఒక్క 10 నిమిషాలు చూసుకోరా, ఇప్పుడే వస్తాను అంటూ ప్రాధేయపడ్డాడు సూరిబాబు. శ్యామల ఆ అమ్మాయి కోసం చూస్తే ఆద్య ఆ పాపతో కబుర్లు చెప్తోంది. ఆ పాపకి ఇంకా మాటలు పూర్తిగా కూడా రాలేదు. కానీ వాళ్ళ మధ్య ఆటలకి మాటలు అడ్డం రాలేదు. శ్యామల సరేనని ఒప్పుకున్నాక సూరిబాబు ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి 1 గంట తరువాత 2 బంధువులతో వచ్చి ఆ రేకులను ఇంటికి మోసుకుపోయాడు. ఆ ముగ్గురు 1 గంట కష్టపడి ఆ రేకులను ఇంటి కప్పుపై పెట్టారు. అవి జారిపోకుండా 2 పక్కల కర్రలు పాతి ఆధారాలు ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లోకి వర్షం నీరు పడడం లేదు. వీళ్ళ ఇంటి పని చేస్తున్నంతసేపు ఆడపిల్లలిద్దరూ ఆటల్లో మునిగిపోయారు. శ్యామల ఇద్దరికి తను చేసిన జంతికలు ఒక ప్లేట్లో పెట్టి తినడానికి ఇచ్చింది. సూరిబాబు ఇంటి మీద షీట్లు కప్పాక చెల్లిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. ఇద్దరూ వాళ్ళ అమ్మ వండి పెట్టిన అన్నం తినేసి బయటికి వచ్చారు. వర్షం తగ్గింది, కానీ మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి. బయట చాలా చల్లగా కూడా ఉంది. దాంతో మళ్ళా లోపలికి వెళ్ళిపోయి అన్నా చెల్లెలు ఇద్దరూ ఇంట్లో నిద్రపోయారు. ఆటలో అలసిపోయిన ఆద్య నేల మీద పడి నిద్రపోతే శ్యామల ఎత్తుకుని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి వెచ్చగా దుప్పటి కప్పింది. సాయంకాలం మళ్ళా వర్షం మొదలైంది. అప్పటిదాకా నిద్రపోతున్న సూరిబాబు కళ ఆ వాన చప్పుడుకి లేచి కూర్చున్నారు. గుట్టపై నుంచి వాన నీరు వరదలాగా సూరిబాబు ఇంటికి చుట్టుముట్టి కిందకి ప్రవహిస్తోంది. ఇంటి ముందర నుంచి కిందకి పారుతున్న నీటి ప్రవాహంలో కళ ఆకులు తెంపివేస్తోంది. గుట్టపై నుంచి ప్రవాహంలా వస్తున్న వర్షం నీరు కిందకి వంకరలు తిరుగుతూ పారుతూ ఉంటే ఆ ఆకులు కూడా అటు ఇటు ఊగుతూ నేలకి తగులుతూ ప్రవాహంతో పాటు కిందకి కొట్టుకుపోతున్నాయి. చూడడానికి ఆ దృశ్యం ఎంతో బాగుంది. ఆకులు పడవల్లాగా కిందకి కొట్టుకుపోతూ ఉంటే చూసి కళ్ళ కేరింతలు కొడుతోంది. ఆద్య వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని ఈ ఆటలన్నీ చూస్తోంది. గుట్ట మీద నుంచి వస్తున్న చిన్న చిన్ని నీటి ప్రవాహాలు వీళ్ళ ఇంటికి కొంత పైన మలుపు తిరిగి రోడ్డు అవతలికి ప్రవహిస్తున్నాయి. ఇల్లు కట్టినప్పుడు మిగిలిపోయిన మట్టి, ఇసుక, కంకర అన్నీ ఇంటి మూల మీద నుంచి గుట్టగా పోసి ఉంచడంతో పైనుంచి వస్తున్న నీటి ప్రవాహాలు ఆ గుట్టని దాటలేక రోడ్డు అవతలకు వెళ్ళి అక్కడ ప్రవాహంలో కలిసిపోతున్నాయి. అక్కడ దాకా వచ్చిన నీటి ప్రవాహం వాటిలో కొట్టుకుపోతున్న ఆకుల ఆద్య ఇంటి ముందరికి రాకుండా అవతల పక్కకి కొట్టుకుపోతూ ఉండడంతో ఆద్యకి నిరాశ కలుగుతోంది. వర్షం తగ్గేసరికి సూరిబాబు స్నేహితులిద్దరూ ఆడుకుందుకు వాళ్ళ ఇంటికి వచ్చారు. మళ్ళీ వర్షపు నీరు గుట్టపై నుంచి వస్తూ వీళ్ళ ఇంటి ముందర నుంచి చిన్న చిన్న ప్రవాహంలాగా కిందకి పారుతూ ఉంటే సూరిబాబు వాడి స్నేహితులు వాటికి అడ్డంగా రాళ్లు వేసి దారి మళ్లించి ఒక పెద్ద ప్రవాహంలాగా తయారు చేశారు. చిన్న చిన్న పాయలు కలవడం మూలంగా ఏర్పడ్డ ఆ పెద్ద ప్రవాహం నేలని కోసుకుంటూ కిందకి ప్రవహిస్తూ ఉంటే పిల్లలు అందరూ కేరింతలు కొడుతున్నారు. ఆద్య వాళ్ళ ఇంటి అరుగు మీద నిల్చుని పైనుంచి వస్తున్న నీటి ప్రవాహం ఇంటి ముందర ఉన్న గుట్టకి తగిలి ఒక్కసారి పైకి లేచి కింద పడి సుళ్ళు తిరుగుతూ మలుపు తిరిగి రోడ్డు మీద నుంచి అవతల పక్కకి వెళ్ళడం చూసి సంబరపడిపోతోంది. ఆ ప్రవాహం ఆద్య ఇంటి ముందరికి పోకుండా గుట్ట మూలంగా రోడ్డు మీదకి మలవడం చూశాడు సూరిబాబు. గుట్టకు అరుగుకి మధ్య మట్టి తీసేస్తే ఆ నీరు మలుపు తిరగకుండా తిన్నగా ఆ ఇంటి ముందర నుంచి వెళ్ళిపోతుందని అనుకున్నారు స్నేహితులు ముగ్గురు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సందులో మట్టిని తీసి ప్రవాహంలో అడ్డంగా వేసి దారి చేశారు. కానీ ఆ మట్టి నీటి వేగానికి కొట్టుకుపోయింది. వెంటనే ఈసారి ముగ్గురు కలిసి ఒక పెద్ద బండరాయిని తెచ్చి ఆ ప్రవాహం మలుపు తిరిగే చోట అడ్డంగా వేసేసరికి పైనుంచి వస్తున్న నీటి ప్రవాహం గుట్టకు అరుగుకి మధ్య మట్టిని కోసుకుంటూ సుడులు తిరుగుతూ ఆద్య నిల్చున్న అరుగు ముందర నుంచి ప్రవహిస్తూ ఇంకా కిందకి వెళ్ళి పెద్ద ప్రవాహంలో కలిసిపోతుంది. ఆద్య కూడా ఇప్పుడు కాగితం ముక్కల నీళ్లలో వేసి అవి పడవలులాగా తేలుకుంటూ కొట్టుకుపోవడం చూసి మురిసిపోతోంది. పైనుంచి కళ వేసిన ఆకులు, పువ్వులు తన ముందర వెళుతూ ఉన్నప్పుడు వాటిని చేత్తో పట్టుకుని పైకి తీసి సంబరపడిపోతుంది. ఇంతలో సూరిబాబుకి పైనుంచి ప్రవాహంలో ఏదో వస్తువు తేలుతూ రావడం కనపడింది. విత్తనాల కోసం ఎండబెట్టిన ఆనపకాయ గుల్ల అది. విత్తనాలు తీసేసుకుని ఆ గుల్లను పడేస్తే అది ఒక కుండలాగా పైనుంచి కొట్టుకు వస్తూ సూరిబాబు ఇంటి దగ్గర ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయింది. మళ్ళా వర్షం తెరిపి ఇచ్చింది. పైనుంచి వస్తున్న ప్రవాహం తగ్గుముఖం పట్టింది. సూరిబాబు వెళ్ళి ఆ ఆనపకాయ గుల్లని తీసుకువచ్చాడు. ఇంట్లో మందార మొక్కకి పూసిన పువ్వులు తెంపి దాంట్లో నింపి దానిని నీటిలోకి వదిలిపెట్టాడు. ఆ ఆనపకాయ గుల్ల నీటి ప్రవాహంలో నెమ్మదిగా తేలుకుంటూ వెళుతూ ఉంటే అందరూ ఆతృతగా చూస్తున్నారు. అది ఎక్కడ ఆగకుండా తలకిందులు అవ్వకుండా ఆద్య ముందరికి చేరుకుంటుందా లేదా అన్నది అందరి సందేహం. ఆ ఆనపకాయ గుల్ల క్రమేపీ వేగం పెంచుకుంటుంది. ఒకచోట ప్రవాహం చిన్నదయ్యి కదలలేక ఆగిపోయింది. అది సూరిబాబు వెళ్ళి దానిని ముందుకి కదిలిద్దామా అనుకుంటూ కళ్ళని కిందకి దింపబోయాడు.
ఆనపకాయ గుల్ల అడ్డుపడడంతో పైనుంచి వస్తున్న ప్రవాహం ఆగిపోయి నిలబడిపోయిన నీరు దానిని మరింత బలంగా తోయడంతో అది మళ్ళా దాని ప్రయాణం మొదలుపెట్టింది. గుట్టదాకా సవ్యంగా వచ్చిన ఆనపకాయ గుల్ల అక్కడ దారి చిన్నగా ఉండి సుడులు తిరుగుతూ వడివడిగా ప్రవహిస్తున్న ప్రవాహంలో చిక్కుకుని తలకిందులు అయిపోయి పువ్వులన్నీ చెల్లాచెదరుగా కొట్టుకుపోతున్నాయి. ఆ గుట్టను దాటిన ఆనపకాయ గుల్ల అందుబాటులోకి రాగానే ఆద్య దానిని చేతిలోకి తీసుకుని చూస్తే అందులో ఒకే ఒక్క మందార పువ్వు నీళ్లలో తడిసిపోయి కనిపించింది. ఆ మందార పువ్వుని ఎంతో సంబరంగా పైకి తీసిన ఆద్య చేతులు పైకెత్తి దానిని సూరిబాబు కేసి చూపించింది. అది చూసి వాళ్ళందరి ముఖాలు నవ్వులతో ఆనందంగా విచ్చుకున్నాయి.